ఫేమస్ క్లైమేట్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ గ్రెటా థన్బర్గ్ ఈరోజు లండన్లో అరెస్ట్ అయ్యారు. ఆవిడ లండన్లో పాలస్తీనా యాక్షన్ ప్రిజనర్స్ ఏదైతే ఒక ప్లకార్డ్ పట్టుకుని పాలస్తీనా ప్రిజనర్స్కి సపోర్ట్ చేస్తున్నట్లు ఆవిడ లండన్ స్ట్రీట్స్లో ప్రొటెస్ట్ చేశారు. దానికి సంబంధించి స్వీడిష్ యాక్టివిస్ట్ గ్రెటా థన్బర్గ్ను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ లండన్లో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో పాలస్తీనా యాక్షన్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించారనమాట. ఆర్గనైజేషన్ అంటే పాలస్తీనా యాక్షన్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తూ ప్లకార్డ్స్ చూపించినందుకు గ్రెటా థన్బర్గ్ ని అరెస్ట్ చేశారనమాట లండన్లో టెర్రరిజం యాక్ట్ కింద. ఇక్కడ గ్రెటా థన్బర్గ్ చాలా ఫేమస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. ఆ అమ్మాయి వయసు 22 సంవత్సరాలే. ఆవిడది స్వీడన్ అనమాట. ఆ అమ్మాయి చిన్నప్పుడే ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్మెంట్ అని చెప్పి ఒక మూవ్మెంట్ కూడా లీడ్ చేశారు. క్లైమేట్ చేంజ్ని ఆపటం కోసం, ఎన్విరాన్మెంట్ని కాపాడటం కోసం, బయోడైవర్సిటీని కాపాడటం కోసం ఆవిడ కృషి చేస్తూనే ఉంటారు. అందరూ కూడా వాళ్ళ ఫ్రైడేలో కొంత టైంని ఫ్యూచర్ కోసం పాటుపడాలని చెప్పి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్మెంట్ అని కూడా స్టార్ట్ చేశారనమాట. 2 మాసాల క్రితం కూడా గ్రెటా థన్బర్గ్ని ఇజ్రాయెల్ అథారిటీస్ డిటైన్ చేశారు. ఆవిడ గాజా స్ట్రిప్కి ఒక షిప్ ద్వారా, ఒక కోయిలిషన్ ఆఫ్ మన ఫ్లోటిల్లా అని చెప్పి ఒక గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళు పడవల ద్వారా హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపిస్తున్నారు గాజాకి. ఆవిడ చాలా కొంచెం ఎయిడ్ తీసుకుని బయలుదేరారని చెప్పి ఆవిడపైన విమర్శలు కూడా వచ్చాయన్నమాట. ఆ టైంలో ఆవిడని ఆపేసి డీటైన్ చేసి తిరిగి పంపించేశారు కూడా. గ్రెటా థన్బర్గ్ ఇతర యాక్టివిస్టులతో పాటు గాజా స్ట్రిప్ కూడా హ్యూమానిటేరియన్ ఎయిడ్ అప్పుడు తీసుకురావడానికి ట్రై చేశారనమాట. ఇప్పుడు పాలస్తీనాకి సపోర్ట్గా లండన్ స్ట్రీట్స్లో ప్రొటెస్ట్ మొదలెట్టారు. అయితే కొద్ది నిమిషాల క్రితమే ఈ అమ్మాయిని రిలీజ్ కూడా చేశారు.